గుడ్ ఈవినింగ్ సార్, నమస్తే. ఆర్జీటీవీ నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు. గ్రామంలో ఉన్నటువంటి ఫస్ట్ మెంబర్ ఆఫ్ మెజార్టీలలో అంటే అక్కింపేటది మెయిన్. లగచర్ల కానీ, అక్కింపేట కానీ, దుద్యాల కానీ, అంటే దుద్యాల బార్డర్ కొన్ని ఉంటాయి. దుద్యాల కానీ, అక్కింపేట కానీ, లగచర్ల కానీ, పులిచెర్లకుంట తండ, ఆర్బీ తండ, ఈ మధ్యనే మరియు మళ్ళీ ఎక్కడ మన బాపల్లి తండ సరౌండింగ్ నుంచి మన ఏంది డ్రోన్లు అనేటివి సర్వే చేస్తున్నాయని చెప్పి కొద్దిగా ఇంటిమేషన్ వస్తుంది నిన్న మొన్న జరిగినట్లు. అంటే ఆల్రెడీ 270 ఎకరాలకు సర్వే ఆల్రెడీ జీపీఎస్ సర్వే అయిపోయింది వాళ్ళకు డ్రోన్ల ద్వారా. ప్రభుత్వం ఎస్టిమేషన్ చేస్తా ఉన్నది ఎంత? 3000 ఎకరాలలో సర్వే చేస్తుంది. అంటే 1200 నుండి 1200 షిఫ్ట్ అయిపోయింది. 375 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. 1370 ఎకరాలకు అనేది మొత్తం సర్వే అనేది శాటిలైట్ ద్వారా వాళ్ళు సర్వే చేసుకున్నారు, అయిపోయింది. మిగతా మొత్తం కూడా ముంగటికి ఇక్కడ ఆర్బీ తాండా తర్వాత బాపల్లి ఐరే మొత్తం మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. మొత్తం అది డ్రోన్ల ద్వారా సర్వే చేస్తున్నారు. అయితే వితౌట్ ఇన్ఫర్మేషన్ ద్వారా జరుగుతుంది. ఈ కడా ఆఫీసర్ అంటే ఆయన ఉన్నాడు, తాలూకాలు ఇన్ఛార్జ్ ఇచ్చారు. గ్రామాలకు వచ్చి ఆయన రైతుల ద్వారా వాళ్ళ అభిప్రాయ సేకరణ అనేది తీసుకోవాలి వాస్తవానికి. అయితే ఇక్కడ చోటమోట లీడర్లు కలిసి ఊరు బయట అక్కడ ఎక్కడ ఉండి ఊరుకు తెలియకుండా గుట్టు చాటున వాళ్ళు ఏదో మాట్లాడుకొని వాళ్ళే తీర్మానం అంగీకరించుకొని రాసుకొని వాళ్ళకు ఒక ఇంటిమేషన్ ఇచ్చినట్ట. అయితే దాని ద్వారానే మ్యాప్ కూడా రిలీజ్ అయింది. ఏంటంటే ఇట్లా ఏ ఏరియా నుంచి ఎక్కడెక్కడ వస్తుంది, ఇండస్ట్రీ బార్డర్ ఏంది అనేది వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా దానికి కొద్దిగా బార్డర్ చేసుకొని ఓ మ్యాపింగ్ కూడా రిలీజ్ చేసిండ్రు. సర్వే నెంబర్ల ప్రకారం ఏ సర్వే నెంబర్లు పోతున్నాయి ఎక్కడెక్కడ అనేది కూడా మ్యాప్ కూడా రిలీజ్ అయింది. అంటే వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇట్లా చేయడం కూడా కరెక్ట్ కాదేమో. అయితే కడా ఆఫీసర్ వచ్చి రైతులను అడిగింది లేదు, ఎప్పుడు వాళ్ళు జెన్యున్ గా రిపోర్ట్ తీసుకున్నది కూడా లేదు. వాళ్ళంతకు వాళ్ళే జడ్జిమెంట్ తీసుకున్నారు, వాళ్ళంతకు వాళ్ళే తీసుకుపోయి ఫైనల్ చేసి ఇచ్చొచ్చారు. తర్వాత డ్రోన్ల ద్వారా సర్వే జరిగింది. ఫస్ట్ సెషన్ అయిపోయింది, సెకండ్ నడుస్తుంది. ఇప్పుడు ఈ సెకండ్ కూడా ఎక్కడెక్కడ అవుతుంది అనేది తెలియదు. అందులోనే రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఉన్న మొత్తం చిన్న కమతాలే, మొత్తం సేద్య భూమి చేసుకునేటోళ్ళే, 1-2 ఎకరాలు పంటలు పండించుకునేటోళ్ళే. ఇక్కడ మొత్తం పొరంబోకు భూములు లేవు, గుట్టలు ఏం లేవు. ఇక్కడ మొత్తం అసైన్మెంట్ ల్యాండ్లు అక్కడ ఉన్నాయి. కొడంగల్ సైడ్ అక్కడ మన గుణాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, ఇక్కడ నా దగ్గర ఉంది తీసుకోండి అని చెప్తే ఆయన దగ్గరికి వెళ్లకుండా ఇక్కడనే వాళ్ళు ఈయనే తీసుకుందాం ఇక్కడనే చేద్దాం అని చెప్పి బాగా ఫోర్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మా మిత్రులు కూడా పోయి తిరుపతి రెడ్డి దగ్గరకు పోయి కలిస్తే అభివృద్ధి ఇట్లా అని వస్తే మళ్ళీసారి బాగాలేటది ఇట్లా అట్లా అని చెప్పి బాగా పేరిచ్చి బూత్ మాటలు కూడా ఆడడం జరిగింది తిరుపతి రెడ్డి గారు. అయితే దీని మీద వాళ్ళు ఏంటంటే మా కాన్స్టిట్యున్సీ నుంచి జరిగిండు, గెలిచిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి మేము సంతోషిస్తున్నాం. కానీ ఆయన తన గొప్ప మనసుతోటి ఇక్కడ వేయాలి ఫార్మా కంపెనీ ఇక్కడ నిర్మించాలి అనుకున్నటువంటి ఆయన యొక్క ఆలోచనని విరమించుకొని ఇక్కడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఆయనకు హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ఇప్పటి వరకు. అయితే ఈ మెసేజ్ అనేది ఇంతవరకు ఆయన దగ్గరికి చేరలేదు. మేము గతంలో 2 months కింద కొడంగల్కు కలుద్దామని వెళ్ళినాం. మెయిన్ గా మీడియా ఛానల్ రాకపోవడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా? ఈ కారణాలు అంటే మనకి ఎవరు లైవ్ న్యూస్ ఆయన దగ్గరికి తీసుకుపోతుండ్రా, ఆయన తెలిసి కూడా తెలియనట్లు ఉంటున్నారు అనేది మనకేం తెలుస్తుంది భయ, మాకైతే ఏం తెలియదు కదా. వాస్తవానికి మేము కొడంగల్కు మొన్న ఎమ్మెల్యేగా మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము అక్కడ వెళ్దామని చెప్పి ప్రయత్నం చేద్దాం, పోయి కలుద్దాం, మాట్లాడదాం సానుకూలంగా అని చెప్పి పోయినాం. అయితే ఇంటిమేషన్ ఏంటంటే వాళ్ళు ధర్నాకు వస్తున్నారు, ఇట్లా లొల్లి చేయనికి వస్తున్నారు అని చెప్పి ఇంటిమేషన్ ఇస్తే లా అండ్ ఆర్డర్ ద్వారా పోలీసు వాళ్ళు ఎక్కడో అక్కడ నిర్బంధం చేసి కొంతమంది మద్దూరుకు తీసుకుపోయారు, కొంతమందిని బొమ్మరాజ్పేటకు తీసుకుపోయారు, కొంతమందిని దుద్దాలనే పెట్టిండ్రు, ఎక్కడో అక్కడ ఆపేసిండ్రు. అక్కడికి వెళ్ళలేదు, ఆయనకు విషయం చెప్పలేదు, మేము కలవలేదు, మమ్మల్ని కలవనీయలేదు. ఆ విధంగా జరుగుతుంది. మీ ఆర్జీబీటీ నుంచి మీరన్న కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ విధంగా ఉన్నది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ఇక్కడ కాకుండా వేరే ప్లేస్లు ఉంటాయి, ఎక్కడైనా సరే అక్కడ దూరం వెళ్ళి తీసుకొని వేస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా ఇంటిమేషన్ ఇస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను భయ్య. అంతకుమించి ఫార్మాకి అయితే భూములు ఇచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు మార్పు కావాలి, ప్రజాపాలన రావాలనుకుంటే మీరు కోరుకున్నారు కదా, సో మీరు అనుకున్నట్టుగా జరుగుతా ఉన్నదా ప్రజాపాలన? అంటే మార్పు అంటే నీళ్లు తెచ్చి ఇస్తాడు, డెవలప్ అవుతుంది, నీళ్ల ద్వారా అందరూ వ్యవసాయాలు చేసుకొని బతుకుతారు, ఉన్న దాంట్లోనే ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు, అభివృద్ధి చెందుతారని అనుకున్నాం. కానీ ఈ ఉన్న దాంట్లో ఉన్న పొలంగా రైతు నోట్లే మట్టి కొడతారు, ఈ విధంగా అవుతుంది. ఎంతకో అంతకు దోసుకొని వాళ్ళకి ఎన్నో అన్ని పైసలు ముఖం మీద వేస్తారు అనేది మాకు ఇప్పుడు తెలుస్తుంది కదా. మేము ఇంతకుముందు ఏమనుకున్నాడు కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి అంటే డెవలప్ బాగుంటుంది, ఇంకేమన్నా అడిషనల్ ఇంకేమన్నా కంపెనీలు వేసుకోవచ్చు, మాకు ఫార్మా కంపెనీ కాకుండా వేరేది ఏదైనా వేయాలి కదా. వేరేది ఏది వేసినా కూడా ఓకే, మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, డెవలప్మెంట్ అవుతుంది. అంటే మాకు ఫార్మా ద్వారా డెవలప్ ఏమో అవసరం, రైతుల భూముల మట్టి కొట్టి మాకు ఏం లాభం చెప్పు? ఫార్మా ద్వారానే డెవలప్మెంట్ కావాలనుకుంటే అటువంటి ఫార్మా మాకెందుకు? ఇప్పుడు ఫార్మా కంపెనీ కాకుండా వేరే ఐటీ హబ్ లేదంటే వేరే సంథింగ్ ఏమైనా వచ్చింది అనుకో, వేరే సహకరిస్తారా? వేరే వేసుకోనికి మేము ఎందుకు సహకరిస్తాం? ఉండదు కదా, ల్యాండ్ మస్తుంది కదా, అక్కడ వేసుకోవాలి ఎక్కడైనా సరే నియరెస్ట్ ప్లేస్లలో. కంపెనీ ఫార్మా కంపెనీ మాకు వద్దని అంటున్నాం ఇక. ఎందుకంటే అందరు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలే. చిన్న భూములు, ఎకరన్నర 2 ఎకరాల భూములు మొత్తం పొల్యూషన్ అయితే ఊరికి వచ్చింది. ఒకరికి వచ్చినప్పుడు మొత్తం ఊరికే వస్తుంది. ఊళ్ళ ద్వారా 25 acres వరకు మొత్తం 25 kilometers వరకు ఎక్కడైనా
సరే స్ప్రెడ్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అయిపోతుంది. ఇక్కడ ఎవరు జీవన మనుగడ అనేది లేకుండా అయిపోతుంది. మీ పశువు జాతి నిగలది, మానవుని మనుగడ కూడా నిలబడేది తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ మనం పోలేపల్లి సెజ్జు దగ్గర ఆ పంటలు పండే భూములు కూడా మొత్తం అవి అంత పంటలు పండట్లేదు. జడ్చర్ల పోయి చూసి వచ్చిండ్రు. ఆల్రెడీ జీనోమ్ వ్యాలీ దగ్గర కూడా పొల్యూషన్ ఉంది. ఆ వాటర్ కూడా తీసి గ్రూప్ లెవెల్లో షేర్ చేసిండ్రు. అవి మనం ఇది లాటరీన్ దాని లాగా ఉంది అవి. ఈ విధంగా మేము తెలియజేసుకున్నాం మీడియా ద్వారా. ఏంటంటే మా యొక్క బాధను అర్థం చేసుకొని ఇక్కడ కంపెనీ చేస్తాం అనేది ఒక ఆలోచన అనేది తను విరమించుకొని ఇక్కడ నుంచి వేరే దగ్గరికి తీసుకుపోయి వేసుకోమని చెప్తున్నాం మేము, అంతే.